ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరు నారు పొలాల్లో ఇలా గడ్డి అయితే మొలుస్తుంది. అంటే గిన్నెల మధ్యన మొలుస్తున్న గడ్డి ఏం చేస్తారంటే మామూలుగా అయితే కొందరు పెరుగుతాడు. మామూలుగా అది ఎలా అంటే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇలా పెరుగుతాడు. ఎట్లా అంటే ఇలా పెరిగితే అంటే సింపుల్గా కలుపు తీసుకోవచ్చు. మనమే సింపుల్గా ఇలా తీస్తారనమాట. లేదంటే ఇంకో టెక్నిక్ ఉంది. ఎలా అంటే దీన్ని ఇలా కాలుతో తీస్తారనమాట. కాలు మార్చి ఇలా తొక్కామంటే మనకు గడ్డి అనేది సింపుల్గా ఒక సైడ్కి అనేది వస్తుంది. చూడండి, సింపుల్గా ఇలా అయితే వస్తుంది. నీట్గా అయితే వస్తుంది. చూడండి, నీట్గా అయితే ఇలా వస్తుంది. మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి గడ్డిని సింపుల్గా ఎలా చేసుకుంటున్నాం అనమాట. చూడండి, మొత్తం పై నీట్గా ఉంది కదా, అలాగా సింపుల్గా ఎలాగైతే కాలు ఇట్లా భూమిలోకి పనిచ్చి ఇలా తొక్కామంటే అరిసితో కూడా తొక్కామంటే నీట్గా అనేది మనకు వచ్చేస్తుంది పైరు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు చేసుకోండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ ముందు వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోలు అయితే నేను తీయడం జరుగుతుంది. చాలా వాటికి అన్ని కాపీ కాయిన్ పడిపోతాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందు వస్తాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా చేశాను అనమాట. చూడండి, ఇలా ఉంది. మామూలుగా అయితే గడ్డి అయితే ఇలా ఉంది. ఇలాంటి గడ్డి ఇలా చేసా, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.